మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మహామునులు యజ్ఞము చేయ తలపెట్టుట. భరతభూమి పవిత్రమైన పుణ్యభూమి. ఇందు నైమిషారణ్యము సకల పురాణ పురుషులకు, మహాయోగులకు, మహర్షులకు నిలయమైనది. అందు శౌనకాది మహామునులు లోక కళ్యాణార్థము ఒక మహాయజ్ఞమును చెయ్య తలపెట్టారు. మరి మహర్షుల జీవితమంతా మానవ శ్రేయస్సు కొరకే కదా. వారు సర్వసంగ పరిత్యాగులు, నిష్కాములు. లోక కళ్యాణమే వారి లక్ష్యం. తలపెట్టిన మహాయజ్ఞము పరిసమాప్తమవుటకు ఒక పుష్కర కాలము, అంటే 12 సంవత్సరాలు పట్టునని నిర్ణయించుకున్నారు. యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగుటకు నైమిషారణ్యమునందలి గోమతీ నది తీరాన్ని యజ్ఞస్థలముగా ఎంచుకొని ఒక శుభముహూర్తాన మహాయజ్ఞమును ప్రారంభించారు. ఆ యజ్ఞమును చూసి తరించవలెనని భరతఖండములందలి నలుదిక్కుల నుండి తపోధనులు ఎందరో వచ్చి యజ్ఞశాల సమీపమున నివాసమేర్పరచుకున్నారు. అందులో శతాధిక వృద్ధులు, సకల శాస్త్ర పారంగతులు, కోవిదులు, వేద పండితులు, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే తపోధనులు, మునికుమారులు ఇత్యాదులెందరో ఉన్నారు. అనుభవశాలురైన మునీశ్వరులెందరో తమ తమ శిష్య బృందంతోనూ పరివారంతోనూ తండోపతండాలుగా ఆ యజ్ఞశాలను చేరుకున్నారు. ఆ యజ్ఞస్థలము ఋషి పుంగవులతోనూ, మహర్షులతోనూ, వేదశాస్త్ర మంత్ర కోవిదులతోనూ కిటకిటలాడసాగింది. సకలలోక కళ్యాణార్థమై 12 సంవత్సరములు ఏకదాటిగా సాగు ఆ మహాయజ్ఞమునకు సకల శాస్త్ర పురాణ కోవిదుడు పురాణములు చెప్పటంలో ఔపాసన పట్టిన దిట్టయునగు సూత మహర్షి కూడా తన శిష్య బృందంతో విచ్చేశాడు. ఆ మహాయజ్ఞ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమైనాడు. సూత మహర్షి రాకతో ఆ ప్రాంతమంతా సంతోష సాగరంలో మునిగిపోయింది. అక్కడున్న సమస్త జనులు సూతుల వారి ఆశీర్వాదంతోనూ పర్యవేక్షణతోనూ యాగము నిరాటంకంగా కొనసాగునని ఆనందించారు. సూతుల వారి దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందమును పొందారు. సూత మహర్షి వేదశాస్త్ర ఇతిహాసాది సమస్త విద్యలయందు ఆరితేరిన పండితోత్తముడు. సకల శాస్త్రములు ఆమూలగ్రముగా తెలిసిన మహానుభావుడు. వారి ముఖవచ్చస్సు నుండి నిత్యము బ్రహ్మ తేజస్సు ప్రకాశించుచుండును. ఆయన నిత్యమందస్మిత వదనారవిందుడు. మేలిమి బంగారు పసిడి వర్ణముతో ప్రకాశించు శరీరం కలవాడు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సూత మహర్షికి అక్కడున్న వారందరూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆత్మీయత స్వాగత సత్కారములతో ఆహ్వానించారు. ఆయనను వేణోళ్ళ ప్రశంసించి, స్వామి, బహుముఖ ప్రజ్ఞావేత్తలైన సూత మహర్షి, మీ రాక మాకెందరికీ చాలా ఆనందదాయకమైనది. మీ రాక కోసమే మేమింతవరకు వేచి ఉంటిమి. పుష్కర కాలము జరుగు ఈ మహాయజ్ఞ విరామ సమయములలో మీ నుండి ఎన్నియో పురాణ గాథలను వినవలెనని కోరికతో ఉన్నాము. మమ్ములను ఆశీర్వదించి మా అభీష్టం నెరవేర్చండి అని మునిపుంగవులందరూ ముక్తకంఠంతో వేడుకున్నారు. సూత మహర్షి కూడా శౌనకాది మునుల కోరికను గ్రహించి, జనులారా, లోక కళ్యాణార్థం ఇంతటి మహాయజ్ఞమును తలపెట్టుట నాకెంతయో ఆనందానుభూతులను కలగజేయుచున్నది. మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞ పుణ్యకార్యమెంతయో శ్లాఘనీయమైనది. పైగా యజ్ఞ విరామ సమయములలో నా నుండి మీరు పురాణ గాథలను వినవలెననే కోరిక మిక్కిలి అభినందనీయము. పుణ్యకార్యములందు పురాణ ప్రవచనములు చేయుట మిక్కిలి పుణ్యదాయకము. మిమ్మల్ని అందరూ నా శక్తి కొలది పురాణ ప్రవచనములు చేసి తృప్తిపరచగలను. అది ఏ నా ధర్మము. కావున తప్పక మీ కోరిక నెరవేరుస్తానని సెలవిచ్చారు. సంతోషించిన శౌనకాది మునులందరూ సూత మహర్షిని ఆజ్యపాద్యాదులతో పూజించి తగు రీతిని సత్కరించి ఉచితాసనముపై ఆసీనులను గావించి, బహుముఖ ప్రజ్ఞాశాలి పురాణ పండితోత్తమ సూత మహర్షి, మున్నెన్నియో మాకు తెలియని పురాణ గాథలను చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు. మీ ద్వారా మేము అనేక ఇతిహాస రహస్యములను అందలి సారమును గ్రహించితిమి. వీలైనప్పుడల్లా మీరు మాకు నీతిశాస్త్రములను బోధించుతూనే ఉన్నారు. అయినను ఇది ఒక అంతులేని సముద్రం వంటిది.
మీరు సమస్త లోకాలందును సంచరించుతూనే ఉంటారు. కావున సిద్ధపురుషులైన మీ నుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనే కోరికతో మేము అందరం ఉన్నాము. కావున మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నచో విరామ సమయంలో వినిపించవలసిందని ప్రార్థించుచున్నాము అని అడిగారు. శౌనకాది మునులందరూ కొత్త కొత్త విషయాలను వినవలననే కోరిక వెళ్ళబుచ్చుటచే సంతోషించిన సూత మహర్షి వాళ్ళతో ఇలా అన్నారు. ఓ శౌనకాది మునులారా, మీ మనసులోని కోరికను గ్రహించి తిని మీరు వినదగు నాకు తెలిసిన పురాణ కథలను నా శాయశక్తులా మీకు వినిపించెదను. ఇట్టి మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు ఇటువంటి పుణ్యకథలు చెప్పుట వలన నాకు కూడా, వినుట వలన మీకు కూడా పుణ్యము కలగగలదు. కావున నేను చెప్పునది శ్రద్ధగా వినండి, తరించండి అంటూ ప్రారంభించసాగాడు. సూతుల వారు పురాణ ప్రవచనము చేయుటకు అంగీకరించినందుకు మునులందరూ కలిసి ధన్యులమైతిమి స్వామి అంటూ సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని, పురాణ పురుష, పద్మపురాణాంతర్గతమై ఉన్న మాఘమాస మహాత్యమును వినవలెనని ఉత్సాహంతో ఉన్నాము. కావున మాకు మాఘమాస మహాత్యమును, ఆ మాసమునందు ఆచరించవలసిన విధి విధానాలను, ధర్మములను వినిపించి మమ్ముల్ని ధన్యులను గావించండి స్వామి అని వేడుకున్నారు. తపశ్శాలు రఘు శౌనకాది మునుల అభిష్టము మేరకు సూత మహర్షుల వారు హృదయానందభరితులై, ఓ మునులారా, మీ కోరిక సరైనదే. అతి ముఖ్య విషయమునే మీరు అడుగుచున్నారు. మాఘమాసము ప్రారంభము కాబో సమయంలో మీరీ కోరికను కోరుట ఎంతయో సమర్థనీయమైనది, సమంజసమైనది కూడా. మాఘపురాణం వినుట అందరికీ శ్రేయోదాయకమే. ఈ మహాయజ్ఞ పుణ్యకార్య సమయమందు మాఘమాస మహాత్యము వినిపించు మహద్భాగ్యము కలిగినందుకు నాకెంతయో సంతోషంగా ఉన్నది. సావధానంగా చెప్తాను, ఆలకించండి. ఓ మునిశ్రేష్ఠులారా, నేను రోమ మహర్షి కుమారుడను, వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడను. నా తండ్రి సకల శాస్త్ర కోవిదుడగుటచే ఆయన నుండి నేను సకల శాస్త్రములను అభ్యసించి తిని, అదియునుగాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడైనందున నా గురువుగారి దయ వలన నాకు అబ్బిన జ్ఞానమునంతటినీ పలువురికి పంచిపెట్టి పరమాత్ముని సన్నిధిని చేరవలననే కోరికతో ఉన్నాను. ఆయన దయ వల్లనే మీరడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలిగిన వాడినైతిని. ఇవి పుణ్యకథలు. సకల లోకములను తరింపచేయును, సర్వశుభముల నొసంగును. మీలాగా యజ్ఞయాగాదులను చెయ్యలేని అసక్తులు సులభంగా తరించడానికి ఈ మాఘమాస వ్రతం ఎంతో అందుబాటులో ఉంటుంది. మగా నక్షత్రం పూర్ణిమ రోజు వచ్చే మాసాన్ని మాఘమాసం అంటారు. శ్రీహరి, శంకరుడు మొదలగు దేవతలకు మాత్రమే కాక పితృదేవతలకు కూడా చాలా ప్రీతిని కలిగించే మాసం ఇది. మగ నక్షత్రం పితృదేవతలకు ప్రీతికరమైనది. పితృదేవతలు మొదలు విష్ణు మహేశ్వరులందరికీ ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు పితృదేవతల రూపంలో ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు ఈ మాఘమాస వ్రతం చేయాలి. శ్రీ మాఘపురాణము 1వ అధ్యాయము సంపూర్ణం.